ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ ఏంది భరత్ బాబు, ఈడేం చూస్తుండావు? ఏం లేదమ్మా, ఓ కేసు విషయం చూస్తున్నాను. చూడు బాబు, నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడదామని వచ్చిన. చెప్పండమ్మా. నువ్వు ఇంటికి ఎలా వచ్చుండవు గుర్తుండదా? కౌశిక్ స్నేహితుడు అని చెప్పుండవు. కౌశిక్ కూడా నన్నెట్టా చూసుకుంటా ఉండారో నిన్ను కూడా అట్టాగే చూసుకోమని చెప్పుండాడు. మేం కూడా నీ నట్టని చూసినాం కదా. నువ్వు కూడా చాలా దినాలు అట్టానే ఉండవు. చివరికి నా కోడల్ని రెండో పెళ్లికి కూడా ఒప్పించుండవు. కానీ ఆ పెళ్లిలో మాత్రం ఎందుకట్ట చేసుండవో అర్థం కావట్లేదు. నీలాంటి మంచి మనిషి అట్ట ఎందుకు మాట్లాడి రచ్చ చేసుండాడో అని మా అందరికీ ఆశ్చర్యంగానే ఉండాది. అమ్మా, మీరు పంచిన ప్రేమలో అభిమానంలో ఏం తేడా లేదు. నేను ఆ రోజు ఎందుకు అలా చేశాననేది నేనిప్పుడు మీకు చెప్పలేను. చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు బాబు? ఏదైనా చెప్తేనే కదా తెలిసేది. నా మనోరాల్ని తీసుకొని నా కోడల్ని ఇంటికి తీసుకెళ్ళిపోదామని పిలిచినావు. పెళ్ళైన ఒక ఆడబిడ్డని అట్ట పిలుసుడు తప్పు కాదు. అమ్మా, ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నాకే అర్థం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను ఆ రోజు ప్రవర్తించిన తీరు మిమ్మల్ని బాధ పెట్టింది. దానికి నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. అంత మాట అనకబ్బి. ఇంత జరిగినా మీరింకా నా మీద ఇంత అభిమానం చూపించారు చూడండి, నాకు అది చాలమ్మా. నా నుంచి మళ్ళీ ఇలాంటివి జరగవు. మిమ్మల్ని బాధ పెట్టే పని నేను చేయను. చాలా సంతోషం బాబు. నువ్వు మాటిచ్చినట్టుగా ఈ ఆస్తిని నా కోడలు మనోరాల పేరు మీదకి మార్చేసినావంటే నా బాధ్యత తీరిపోతుంది. ఆ పని నీ వల్లే అవుతుంది. ఈ ఒక్క పని చేసిపెట్టు బాబు. తప్పకుండా చేస్తాను. ఆస్తి ఎవరికి రాయాలి? చంద్రికకి తన బిడ్డకి కలిపి రాయించాలా, లేదా ఆమె భర్తకు కూడా కలిపి రాయాలా? పాపకి చంద్రికకి వస్తే చాలు. చంద్రికకు వచ్చినాదంటే అందులో సిద్ధు కూడా వాటా వచ్చినట్టే కదా బాబు. పాప చిన్నది కాబట్టి ఆస్తి బాధ్యతలు అమ్మా నాయనలుగా వాళ్ళు చూసుకుంటే చాలు. అలాగేనమ్మా, ఒక్క నిమిషం. ఆ, అమ్మా, వీటి మీద చంద్రిక సిద్ధు ఇద్దరు సంతకాలు కావాలి, చేయించండి. అట్నే బాబు. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను. అలాగే. అమ్మ చంద్రిక, చంద్రిక, ఒరే సిద్ధు, ఓ పాలిట రండ్రా. ఒరే సిద్ధు, ఏంటమ్మా పిలిచారేంటి? కొత్తగా పెళ్ళైన జంట కదా, మీకు విషెస్ చెప్పి ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పాలని పిలిపించారు సిద్ధు. ఆ రోజు పెళ్లిలో నా బిహేవియర్ మర్చిపోండి. జరిగిందేదో జరిగిపోయింది. విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ జీవితం ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నువ్వు మా మధ్యలో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. చంద్రిక గారు, ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అమ్మా, ఆస్తిని నీకు పాపకి రాయిస్తున్నాను. రే సిద్ధు, చంద్రికకు ఆస్తి వచ్చినాదంటే నీకు కూడా ఉన్నట్టే కదా. పాప పెద్ద అయ్యేంత వరకు ఆస్తికి మీరిద్దరూ కాపలాగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయించడానికి ఈ పేపర్స్ మీద సంతకాలు చేయండి. చంద్రిక్ గారు, సిద్ధు, ప్రాసెస్ వీలైనంత త్వరగా పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ. బాబు త్వరగా ఆ పనిని పూర్తి చేసి పెట్టు. అలాగేనమ్మా, తొందరలోనే అంతా పూర్తి చేస్తాను. భరత్, ఏంటి భరత్, ఇద్దరు సంతకాలు చేశారా? సిద్ధు చంద్రిక భార్యాభర్తలని నీ కళ్ళ ముందే నువ్విచ్చిన పేపర్స్ మీద సంతకం చేశారా? ఏది చూపించు. నీకు చూపించాల్సిన అవసరం లేదు, నువ్వు చూడాల్సిన పని లేదు. వదిలే. ఏంటి భరత్ ఇది? ఏంటి నీ పిచ్చి? ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వింకా చంద్రిక గురించే ఆలోచిస్తావా? నీ కళ్ళ ముందు నిన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంది భరత్. నువ్వు ప్రేమించాను అన్నావు. ఇదేనా ప్రేమంటే? నిజంగా ప్రేమించిన మనిషే అయితే ఇంకొకరితో ఎలా తాళి కట్టించుకుంటుంది? అసలు మీరిక్కడికి ఎందుకొచ్చారు? చివరికి ఏం జరిగింది భరత్? తన కళ్ళ ముందు నిన్ను బయటికి నెడుతుంటే కనీసం తన మనసు కరగలేదు. ఆయన్ని కొట్టద్దు, వదిలేయండి అని అనలేదు చంద్రిక. ఇదేనా ప్రేమంటే? వద్దు భరత్, అలాంటి మనిషి కోసం నువ్వు బాధపడొద్దు. అసలు మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం భరత్. ఇప్పుడే తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం. ఈ ఊరికి, ఆ చంద్రికకి దూరంగా వెళ్ళిపోదాం. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం భరత్. నువ్వంటే నాకిప్పటికీ ప్రేమ తగ్గలేదు. నా ప్రాణం పోయేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను భరత్. జీవితంలో నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా నిన్ను నేను చూసుకుంటాను భరత్. ఆ చంద్రికని మర్చిపో. నీ లైఫ్లో తన చాప్టర్ని తీసి పక్కన పెట్టు భరత్. అయిపోయిందా నీ సోది? ఇంకేమన్నా మిగిలిందా? అయినా చంద్రిక నన్ను కాదందని నేను తనని కాదనుకోవాలా? నాకు చంద్రిక అంటే ప్రాణం. తనని నేను వదులుకోను. నువ్వు వదులుకోవు, కానీ తను నిన్ను కాదనుకుందే. దానికేమంటావు? ఇప్పుడు నువ్వు పొరపాటున తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అన్నావంటే చంప పగలగొట్టి నిన్ను అందరి ముందు ఫూల్ని చేస్తుందా చంద్రిక? చేయని, ఏం కాదు. తను ఏం చేసినా సరే తను నా భార్య, నా చంద్రిక. ఒకప్పుడు తన ప్రేమని పొందాను, ఇప్పుడు తన ద్వేషాన్ని భరిస్తాను. ఏమవుతుంది? నీది పిచ్చో మెంటలో నాకు అర్థం కావట్లేదు భరత్. అరే, డైరెక్ట్గా తను నిన్ను చీకొట్టేసింది. నువ్వు ఎవరో నాకు తెలీదు అంటుంది. అయినా తనంటే ప్రేమంటావేంటి? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను రుద్రాణి. నేను నిన్నెన్నిసార్లు చీకొట్టాను, ఎన్నిసార్లు చెంప పగలగొట్టి ఇంటి నుంచి బయటికి పంపించాను. కానీ నువ్వెందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? అంతే రుద్రాణి, ఒక మనిషి మీద ప్రేమ పెంచుకుంటే అది చచ్చేంత వరకు గుండెల్లో అలాగే ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. నువ్వు నన్ను చీకొట్టినా, నా ప్రేమని కాదన్నా సరే, నేను నీ వెంట పడ్డానికి కారణం నీ క్యారెక్టర్ భరత్. ఏ ఆడపిల్లైనా మగాళ్ళలో అందాన్ని చూడదు, మనసుని చూస్తుంది, వ్యక్తిత్వాన్ని చూస్తుంది. నీ వ్యక్తిత్వం నాకిష్టం భరత్. కానీ చంద్రిక నిన్ను మోసం చేసి అవమానించింది, నీ ప్రేమని ఎగతాళి చేసింది భరత్. అలాంటి మనిషిని నువ్వెలా ప్రేమిస్తావు?
చూడు రుద్రాణి, ఇప్పుడు మనం చూసే చంద్రిక ఎందుకు ఇలా మారిందో నాకు తెలియదు. కానీ అసలైన చంద్రిక ఎలా ఉంటుందో తన మనసేంటో నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఇదంతా జరగడానికి కారణం ఏంటో తెలుసుకుంటాను. ఏదో కారణం లేకుండా తను ఇలాంటి పని చేయదు. అదేంటో తెలుసుకొని నా చంద్రికని నేను దక్కించుకుంటాను. నువ్వు ఇంకా నా మీద హోప్స్ పెట్టుకోకు. భరత్, భరత్, అరే మొహాన వద్దు అని ఇంకొకరితో తాళి కట్టించుకున్నా ఇంకా ఇతనిలో మార్పు రాదేంటి? హ, ఇది ప్రేమ కాదు, పిచ్చి. ఏ మౌనిక, పడుకుంది చాలు, లే. ఏ నిన్నే లే. మౌనిక, నీ వేషాలు మా దగ్గర కాదు. తిండి తినటం మానేసి నీరసం నటిస్తున్నావా? నువ్వేం చేసినా ఇక్కడ నీ పప్పులేం ఉడకవు. లే, రా బయటికి. ఏయ్, లే ముందు. ఏంటక్కా, ఏమైంది? అదేంటి అలా పడుకుంది? మహారాణిలా పడుకుంటే పనులు ఎవరు చేస్తారు? తాళంతే, దాని సంగతి ఏంటో చూస్తా. పాపం, తను 2 రోజుల నుంచి భోంచేయలేదక్కా. దానికి తోడు నువ్వు కొట్టిన దెబ్బలు బాగా తగిలాయక్క. నీరసంగా పడుకునుంది, ఎంత లేపినా లేవడం లేదు. నువ్వేంటి దాని మీద అంత ప్రేమ చూపిస్తున్నావు? ఇలాంటి వాళ్ళని కొట్టక ముద్దు పెట్టుకుంటారా? సెల్ తాళం ఓపెన్ చేయి. ఎందుకు లేవదో నేను చూస్తాను. వద్దక్క, పాపం వదిలేయక్క. ఎంత జాలి మనసుంటే ఈ ఉద్యోగానికి పనికిరావు. ఆ తాళాలు ఇటివో. ఏయ్ మౌనిక, లే. నీకే చెప్పేది, లేకో. నీ వేషాలు నా దగ్గర వేయకు. నువ్వేంటో నీ నాటకాలేంటో నాకు బాగా తెలుసు. నీలాంటి వాళ్ళను ఎంతమంది చూసుంటాను. లే. దాన్ని ఇటువైపుకి తిప్పు. అక్కా, కళ్ళు తెరవడం లేదక్కా. నువ్వు కొట్టిన దెబ్బలకి ఏమైనా అయిందేమో. ఎందుకైనా మంచిది డాక్టర్ని పిలుద్దాం అక్కా. ఏయ్, ముందు ఊపిరి చెక్ చేయి. ఊపిరింది కానీ చాలా తక్కువ తీసుకుంటుంది. డాక్టర్ గారిని పిలుద్దాం అక్కా. నేను ఇప్పుడే వెళ్ళి జైలర్ గారిని పిలుస్తాను. ఏయ్ హ? ఆగో. ఇప్పుడు డాక్టర్ని పిలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. వచ్చేది గవర్నమెంట్ డాక్టర్. అసలు ఎందుకు పడిపోయింది, ఆ దెబ్బలేంటి, ఎందుకు కొట్టారు, రిపోర్ట్స్ ఏమైందంటూ పెద్ద పెద్ద ప్రొసీజర్సే ఉంటాయి. ఇది కానీ హయ్యర్ అఫీషియల్స్ దాకా పోతే మనందరి ఉద్యోగాలు పోతాయి. మనందరినీ సస్పెండ్ చేస్తారు. కొట్టకపోతే ఇలాంటి వాళ్ళు మాట ఎలా వింటారు? మనం ఎంత చెప్పినా ఎవరికి అర్థం కాదు. మరేం చేద్దాం అక్కా? స్పృహ తప్పిందో లేక డ్రామా చేస్తుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత పరిస్థితిని బట్టి అప్పుడు ఆలోచిద్దాం. ముందెళ్ళి మగ్గుతో నీళ్లు పట్టుకురా. పో. అలాగే అక్క, అలాగే. ఏయ్, ఏ మౌనిక,
సార్ నేను ఎంక్వైరీ చేస్తాను సార్. లేదు సార్, అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు అనే విషయం మీద ఆల్రెడీ కొంతమందిని విచారిస్తున్నాను సార్. అతి త్వరలోనే మీకు అన్ని విషయాలు అప్డేట్ చేస్తాను సార్. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. మీరెప్పుడు వచ్చారు? మీరు ఫోన్ చేసినప్పుడే ఇక్కడికి వస్తున్నాను అని చెప్పాను కదా, వచ్చాను. ఆ ఇంటికి వెళ్ళాను. నాకు మాట చెప్తే ఫోర్స్ని తీసుకుని వచ్చామండి కదా మేడం. నేనొచ్చింది నా కోడలతో మాట్లాడటానికి, అంతేగాని ఆ ఇంటి మీద గొడవకి రాలేదు కదా సిఐ గారు. సారీ మేడం, మేము ఆ పెళ్లిని ఆపలేకపోయాం. ఆ పెళ్లిని ఆపడానికి కూడా మాకు రైట్స్ లేవు. ఇప్పుడైనా మీ కోడల్ని వాళ్ళు మోసం చేసి బెదిరించి పెళ్లి చేయించారని ఒక్క కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీ అబ్బాయితో పెళ్లి జరిగి డివోర్స్ లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు మేడం. ఆ పెళ్లి లీగల్గా చెల్లదు. మీ అబ్బాయి ఎలాగూ లాయరే కదా, నాకు కంప్లైంట్ ఇవ్వమనండి. అలా కంప్లైంట్ ఇచ్చి గొడవ చేస్తే మా పరువు మేమే తీసుకున్నట్టు అవుతుంది కదా. అసలు నాకు తెలియకుండా నా కోడలు ఇక్కడికొచ్చి ఇక్కడ ఆ ఇంటి కోడలిగా నటించింది. భరత్ కూడా పక్కనే ఉన్నాడు. అప్పుడు నిజం చెప్పని వాడు ఇప్పుడు చెప్తే అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే అసలు చంద్రకి ఎందుకు అలా బిహేవ్ చేసింది? భరత్ కోసం ప్రాణం ఇచ్చే మనిషి అలా ఎలా ఇంకొకరి చేత తాళి కట్టించుకుంది? తను ఒక లాయర్, అలా డివోర్స్ లేకుండా ఇంకొకరితో తాళి కట్టించుకుంటే ఆ పెళ్లి చెల్లదు అని తనకి తెలుసు. అయినా ఎందుకు ఈ పని చేసింది? నేనంటే తనకి చాలా అభిమానం, గౌరవం. అలాంటి మనిషి నేనొచ్చి మాట్లాడినా సరే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింది. అంతా నా ఇష్టమని చాలా అవమానకరంగా మాట్లాడింది. దానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అది తెలుసుకోవడానికి నేను ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఇల్లు తీసుకున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే నా కోడల్ని తీసుకుని వెళ్తాను. ఈలోగా మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. భరత్ని కిడ్నాప్ చేసిందెవరో తెలుసుకోవాలి. వాళ్ళకి ఈ పెళ్లికి చంద్రిక బిహేవియర్ చేంజ్కి సంబంధం ఉందేమో తెలుసుకోవాలి. ఆ విషయం గురించి ఇందాక ఏసీపీ గారు మాట్లాడారు మేడం. నేను తెలుసుకుంటాను. ఇక్కడ మీకు ఏ సాయం కావాలన్నా నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సిఐ గారు. ఏయ్ మౌనిక, అక్క నీళ్ళు. దాని మొహాన్ని కొట్టు. అక్క ఏంటి చూస్తున్నావు? దాని మొహాన్ని కొట్టు. మౌనిక, మౌనిక, మౌనిక. ఏయ్ దాన్నేంటి అంత అపురూపంగా లేపుతున్నావు? ఇటివో. ఏయ్ లేవే, లే ముందు. అక్క లేవడం లేదు. ఏదో జరిగింది. డాక్టర్ని పిలవడం మంచిదక్క. ముందు జైలర్ గారికి చెప్దాం అక్క. ఏం కాదులే, నువ్వు భయపడకు. ఒక పని చెయ్యి, కాస్త కారం తీసుకురా. ఎందుకక్క? నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి కిచెన్లో కారం ఉంటుంది, పట్టుకురా. వద్దక్క, ఏదైనా సీరియస్ అయిందంటే ప్రాణం పోతుందక్క. మౌనిక, ఏయ్ మౌనిక, ఏం చేస్తున్నావు? ఎవరైనా పారిపోతుంది, పట్టుకోండి, పట్టుకోండి. ఎవరైనా పట్టుకోండి, పారిపోతుంది. ఎవరైనా ఉన్నారా? పట్టుకోండి. ఎవరైనా రండి. ఖైదీ పారిపోతుంది, పట్టుకోండి. పట్టుకోండి. ఎవరైనా రండి. నా మొహం చూస్తావేంటే? తాళాలు అక్కడ ఉన్నాయి, ఇవ్వు. త్వరగా రా, పారిపోతుంది. త్వరగా తీ. త్వరగా.
ఏం చంద్రిక, నేనెవరో నీకు తెలీదా? మీనాక్షి గారి కోడలు ఇంటికొచ్చి ఇప్పుడు వాళ్ళెవరో తెలియనట్టు మాట్లాడుతుంది అంటున్నారు. ఆవిడ కోడల్ని ఏం చేశారు? అసలు మీరెవరు? నేను చంద్రికని కాదు అని మీరు ఎలా అంటారు? నువ్వు చంద్రికవైతే నేనెవరో తెలియనట్టు ఎలా మాట్లాడావు? నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు, నువ్వు నా కోడలివా కాదా?